నమస్కారం. గణపతికి ప్రీతిపాత్రమైనటువంటి భాద్రపద మాసంలో గణపతి రూపంలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకుంటూ గణేష గాయత్రి మంత్రాలను జపం చేసుకోవటం ద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. గణపతి యొక్క రూపాన్ని నిశితంగా పరిశీలించినట్లయితే ఆయన కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. చిన్ని గణపతి కళ్ళు సునిశిత దృష్టికి సంకేతం. ఏ విషయాన్నైనా సరే సూక్ష్మంగా పరిశీలించాలని గణపతి యొక్క చిన్న కళ్ళు మనకు తెలియజేస్తాయి. అదేవిధంగా గణపతి చిన్ని నోరును కలిగి ఉంటాడు. ఆ చిన్ని నోరు తక్కువగా మాట్లాడమని మనకు సందేశం ఇస్తుంది. గణపతి యొక్క చెవులను పరిశీలించినట్లయితే ఆయన్ని శూర్పకర్ణుడు అంటారు. అంటే చాటంత చెవులు ఉంటాయి గణపతికి, పెద్ద చెవులు ఉంటాయి. ఆ పెద్ద చెవులు దేనికి సంకేతం అంటే మంచి చెడు అన్ని విషయాలను విను, కానీ చెడు విషయాలను విడిచిపెట్టి మంచిని మాత్రమే స్వీకరించు అని గణపతికి ఉన్నటువంటి చాటంత చెవులు మనకు సందేశాన్ని ఇస్తాయి. అదేవిధంగా గణపతి యొక్క వక్రతొండం అంటే ఆయన తొండం వంకరగా ఉంటుంది, ఓంకార తత్వాన్ని తెలియజేస్తుంది. ఆయన ఓంకార ప్రణవ స్వరూపుడు అని ఆయన వక్రతొండం తెలియజేస్తుంది. ఆయన లంబోదరం పెద్ద పొట్ట బ్రహ్మాండానికి సంకేతం. అదేవిధంగా పెద్ద పొట్ట ద్వారా గణపతి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే జీవితంలో సంభవించేటటువంటి మంచి చెడు అన్నీ ప్రశాంతంగా జీర్ణించుకోవాలని, ఏ విషయాలనైనా సరే ప్రశాంతంగా స్వీకరించేటటువంటి తత్వాన్ని పొందాలని చెప్పి ఆయనకున్నటువంటి లంబోదరం పెద్ద పొట్ట మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా గణపతి యొక్క యజ్ఞోపవీతం పాము, గణపతి యొక్క వాహనం ఎలుక. పాముకి ఎలుకకి వైరం ఉంటుంది. ఏ భగవంతుడి దగ్గర అయితే పరస్పర వైరభావం కలిగినటువంటి జంతువులు స్నేహభావంతో ఉంటాయో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తే తొందరగా మోక్షం కలుగుతుందని మనకి మంత్రశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా గణపతి వాహనం ఎలుక. ఎలుకని మూషికము అనే పేరుతో పిలుస్తారు. ముష్ అనే సంస్కృత పదానికి దొంగిలించటం అనే అర్థం ఉంది. ఎలుకని ఇంద్రియ చాపల్యానికి సంకేతంగా చెప్పుకోవచ్చు. దొంగిలించటం ఎలుక స్వభావం. మనిషి మనస్సు కూడా ఇంద్రియాల మీద నియంత్రణ లేకుండా ఉంటుందని, అలా నియంత్రణ లేనటువంటి మనస్సును నియంత్రించుకోవాలని చెప్పటానికి సంకేతంగా గణపతి ఎలుక వాహనాన్ని కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఎలుకని అఖువు అనే పేరుతో పిలుస్తారు. ఈ అఖువు అనేటటువంటి ఎలుక అరిషడ్వర్గాలకు ఇంద్రియ సుఖాలకు సంకేతం. వీటిని తొలగింపజేసుకోవాలని గణపతి ప్రతి ఒక్కరికి కూడా సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ విధంగా గణపతి రూపంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటూ గణేశుడికి సంబంధించిన గణేష గాయత్రి మంత్రాలను తప్పనిసరిగా జపించుకోవాలి. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది ఒక మంత్రం. ఇంకొక మంత్రం తత్కరాటాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ రెండు మంత్రాలను కూడా భాద్రపద మాసంలో వీలైనన్ని సార్లు జపం చేసుకుంటే గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. గణపతి ముఖం హస్తిముఖం అంటే ఏనుగు ముఖం. ఏనుగు జ్ఞానానికి సంకేతం, ఏనుగు మేధాశక్తికి సంకేతం, ఏనుగు బుద్ధి బలానికి సంకేతం. కనుక గణపతిని అర్చన చేసినట్లయితే మేధాశక్తి, జ్ఞానశక్తి, బుద్ధి బలం పెరుగుతాయని చెప్పటమే దానిలో ఉన్న సందేశంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కనుక భాద్రపద మాసంలో గణపతికి సంబంధించిన ఏ గణేష గాయత్రి మంత్రాలను జపం చేసుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది ఒక మంత్రం. ఇంకొక మంత్రం తత్కరాటాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. గణపతి రూపం ద్వారా చక్కటి సందేశాన్ని తెలుసుకొని మహోన్నతమైనటువంటి విలువలతో కలిగిన జీవితానికి నాంది వాక్యం పలకండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.